ప్రభువును మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామం పేరిట ఉదయకాల సమయంలో మా ప్రియులు రత్నమ్మ గారు ప్రభువా మా తండ్రి ప్రేమించిన పిల్లల కుటుంబం ప్రభువా వారి గృహంలో చేరి మిమ్మల్ని స్తుతిస్తూ గనపరుస్తున్నాం. మీ బిడ్డలను ఇంతవరకు మీ కృపలో కాచి కాపాడి భద్రపరుస్తూ వచ్చినందుకు స్తోత్రాలు. గత సంవత్సరం అంతయు మీరు చేస్తూ వచ్చిన మేలుల ఉపకారములన్నింటిని బట్టి స్తోత్రాలు. ప్రభా రానున్న సంవత్సర కాలం అంతయు మీ కాపుదలను కోరుకుంటూ మీ ఆశీర్వాదములు కోరుకుంటూ సంఘమును ఆహ్వానించి స్వార్థలో భాగంగా ఏర్పాటు చేసిన కూడికను బట్టి స్తోత్రాలు. మీ బిడ్డలకు రెట్టింపు దీవెన ఆశీర్వాదము దయచేయండి. ఈ కూడిక ద్వారా కుటుంబం ఎంతో మేలు పొందినట్లు ఈ ప్రాంత వాసులు కూడా తండ్రి మీ మాటలు విని మేలు పొందినట్లు రక్షణ లేని వారు రక్షణ పొందినట్లు సహాయం చేయండి. ప్రభువా మీ స్తోత్రములు పాడే పాటల ద్వారా మహిమ పొంది వాక్యం ద్వారా మాట్లాడుతున్నారు. మమ్మలను ఈ స్థలాన్ని మీ రక్త ప్రోక్షణ క్రిందికి తెచ్చుకుంటున్నాం కనుక మహిమ మీకు ఆరోపిస్తూ ఇంతవరకు స్వార్థలో సహాయపడుతూ వచ్చినందుకై మీకు వందనాలు చెల్లిస్తూ ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున స్తుతించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. కొత్త పుస్తకం 412 మరి పుస్తకం 409 412 409 నా మాట వినుమని ప్రభువనే. నా మాట వినుమని ప్రభువనేను, నా మాట వినుమని ప్రభువనేను, నిన్ను రక్షింపను పిలుచుచుండే, నిన్ను రక్షింపను పిలుచుచుండే, నా మాట వినుమని ప్రభువనేను, నా మాట వినుమని ప్రభువనేను. పాపుల రక్షకుడు యేసు ప్రభువుడు, పాపుల రక్షకుడు యేసు ప్రభువుడు, నీతిమంతుల కాదు పాపుల పిలచెను, నీతిమంతుల కాదు పాపుల పిలచెను, నిన్ను హృదయం ద్వారా ప్రేమించును, నిన్ను హృదయం ద్వారా ప్రేమించును, ప్రేమించును, నా మాట వినుమని ప్రభువనేను, నా మాట వినుమని ప్రభువనేను. తప్పిన వారిని వెదకవచ్చెను, తప్పిన వారిని వెదకవచ్చెను, తానే వెదకి నిన్ను పరికించుము, తానే వెదకి నిన్ను పరికించుము, నిలచెను రక్షింపను, దాపున నిలచెను రక్షింపను, రక్షింపను, నా మాట వినుమని
వినుమని ప్రభువనెను నా మాట వినుమని ప్రభువనెను జీవనదాతగా ప్రభు యేసు వచ్చెను జీవనదాతగా ప్రభు యేసు వచ్చెను నిత్య జీవము నీకు కలిగించును నిత్య జీవము నీకు కలిగించును కావున ప్రభుని దరిచేను కావున ప్రభుని దరిచేను దరిచేను నా మాట వినుమని ప్రభువనెను నా మాట వినుమని ప్రభువనెను జీవన జ్యోతిగా జగములకొచ్చెను జీవన జ్యోతిగా జగములకొచ్చెను నీవే వెలిగితివా నీ స్థితిని నీవే వెలిగితివా నీ స్థితిని నీ చీకటిని పోగొట్టును నీ చీకటిని పోగొట్టును పోగొట్టును నా మాట వినుమని ప్రభువనెను నా మాట వినుమని ప్రభువనెను పాత వాటిని పారగద్రోలన్ పాత వాటిని పారగద్రోలన్ నూతన పరచును సర్వమును నూతన పరచును సర్వమును పరికించుమని స్థితిగతిని పరికించుమని స్థితిగతిని స్థితిగతిని నా మాట వినుమని ప్రభువనెను నా మాట వినుమని ప్రభువనెను నిన్ను పిలచుచుండే నిన్ను పిలచుచుండే నా మాట వినుమని ప్రభువనెను నా మాట వినుమని ప్రభువనెను భలే భలే మాట బంగారు మాట బైబిల్లో మాట యేసు మాట భలే భలే మాట బంగారు మాట బైబిల్లో మాట యేసు మాట నా జీవితాన నీ జీవితాన మరువని మాట యేసు మాట నా జీవితాన నీ జీవితాన మరువని మాట యేసు మాట భలే భలే మాట బంగారు మాట బైబిల్లో మాట యేసు మాట భలే భలే మాట బంగారు మాట బైబిల్లో మాట యేసు మాట
ప్రార్థన చేస్తాం. ప్రేమగల తండ్రి, సర్వాధికారి, మంచి కాపరి, కృపాసక్తి సంపూర్ణమైన దేవా, మీకు స్తోత్రములు వందనములు చెల్లిస్తూ ఉన్నాం. ఈ రీతిగా మా ప్రియులు రత్నమ్మ గారి గృహంలో మేమందరం కూడి వచ్చే ధన్యత మీరు మాకు ఇచ్చినందుకై స్తోత్రాలు. ప్రభువా, ఈ సమయం దీవెనకరంగా చేయండి. ప్రభువా, పైన పాటను బట్టి స్తోత్రాలు. మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడుతున్నాము. క్రీస్తునామమును స్తుతించి వేడుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుని యొక్క వాక్యంలో ఒక మాట చదువుకుంటాం. లూకా సువార్త 21వ అధ్యాయం 31వ వచనం అందరం కలిసి చదువుకుంటాం. లూకా సువార్త 21వ అధ్యాయం 31వ వచనం. అటువలే మీరు ఈ సంగతులు జరుగుట చూచినప్పుడు దేవుని రాజ్యము సమీపమాయనని తెలుసుకొనుడి. 2వ పేతురు పత్రిక 1వ అధ్యాయం 5వ వచనం. 2వ పేతురు పత్రిక 1వ అధ్యాయం 5వ వచనం. 2వ పేతురు 1వ అధ్యాయం 5వ వచనం. చదవండి ఒకరు. ఆ హేతు చేతనే మీ మట్టుకు మీరు పూర్ణ జాగ్రత్త గలవారై ఈ విశ్వాసనందు సద్గుణమును మీ మట్టుకు మీరు చాలు. మీ మట్టుకు మీరు పూర్ణ జాగ్రత్త గలవారై. దేనికి జాగ్రత్త? భూమి మీద కొన్ని ప్రాముఖ్యమైన జాగ్రత్తలు మానవుడు కలిగి ఉండాలి. భౌతికముగా అనేకమైన జాగ్రత్తలు కలిగి ఉంటాం. భౌతిక జీవన పోరాటము విషయమై, అలాగే ఆత్మ సంబంధమైన జీవన పోరాట విషయంలో కూడా ప్రాముఖ్యమైన జాగ్రత్తలు మనం కలిగి ఉండాలి. మొదట ఏ మాట చదువుకున్నాం? ఎందుకు జాగ్రత్త కలిగి ఉండాలంటే, మొదట చదువుకున్నది ఏంటి? దేవుని రాజ్యము అటువలే మీరు ఈ సంగతులు జరుగుట చూచినప్పుడు దేవుని రాజ్యము సమీపమాయనని తెలుసుకోండి. ప్రభు యొక్క రాకడ సమీపమైనదని విశ్వాసులైనటువంటి వారు గుర్తించాలి. కనుకనే మనం జాగ్రత్త కలిగి ఉండాలి. కనుక మీ మట్టుకు మీరు జాగ్రత్త కలిగి ఉండండి అంటున్నాడు. వారి వైపు వీరి వైపు చూడద్దు. క్రైస్తవ్యం అనేది వ్యక్తిగతం కనుక, ఇండివిజువాలిటీ. ఎందుకంటే యేసు క్రీస్తు ప్రభు ద్వారా మనం సృష్టించబడిన వారు. ఒంటరిగా ఈ లోకంలోనికి వచ్చాము. ఈ భూమి మీద ఎంత బలము బంధువర్గం ఉన్నప్పటికీ ఒంటరిగానే వెళ్ళిపోవాలి. దేవుని ఎదుట కూడా ఒంటరిగా నిలవబడాలి. అందుకనే మేము చెప్పే ఈ జాగ్రత్తలందు నువ్వు లక్ష్యం ఉంచితే కొంత మట్టుకు దేవుని ఎదుట నీవు సిగ్గుపడనక్కర్లేని వ్యక్తిగా నిలబడవచ్చు. దేవుని ద్వారా ఆశీర్వాదము, బహుమానము, నిత్య జీవమును స్వతంత్రించుకున్నటకు కారణముగా ఉంటుంది. మొట్టమొదటి జాగ్రత్త చదవండి. ప్రియమైన వారులారా, దేవుని యొక్క వాక్యములో ద్వితీయోపదేశ కాండం 6వ అధ్యాయం 12వ వచనం. ద్వితీయోపదేశ కాండం 6వ అధ్యాయం 12వ వచనం. దాసుల గృహమైన ఐగుప్తు దేశములో నుండి నిన్ను రప్పించిన యెహోవాను మరువకుండా. మొట్టమొదటిది దేవుని మరవకుండా మానవుడు జాగ్రత్త పడాలి. దేవుని తెలుసుకున్న క్రైస్తవుడే గాని, ప్రియమైన వారులారా,
దేవుని తెలుసుకొని మానవులే గాని దేవుని విషయంలో జాగ్రత్త కలిగి ఉండాలి. ఎందుకంటే దేవుడు అందరికంటే ఉన్నతమైన వాడు, సర్వమును సృష్టించిన వాడు, సర్వము పైన అధికారము కలిగిన వాడు, అందరికంటే ఉన్నతమైనటువంటి గొప్పవాడు దేవుడు. దేవుడు సృష్టికర్త అని బైబిల్ సెలవిస్తా ఉంది. అందుకనే మానవుడు దేవుని మరవకుండా జాగ్రత్తగా ఉండాలి. దేవుని మరవకుండా ఉండాలి అంటే ముందు దేవుడెవరో తెలుసుకోవాలి. దేవుడెవరు? దేవుళ్ళు దేవతలు అనబడేవారు భౌతికముగా ప్రాంతాలను బట్టి, వ్యక్తులను బట్టి, దేశాలను బట్టి, కాలాలను బట్టి పుట్టుకొస్తున్నారు, గిడుతూ ఉన్నారు. ప్రియులారా, వీరందరూ దేవుళ్ళని మానవులు ఆయా జాతుల వారు, ఆయా తెగల వారు, దేశాల వారు ఆయా రీతులుగా ఎరుగుతూ ఉన్నారు. దేవుడు అనేవాడు ఒకడే. దేవుని యొక్క వాక్యం సెలవిస్తా ఉంది. బైబిల్ సెలవిస్తా ఉన్న మాట ఏంటంటే దేవుడు ఒక్కడే అంటున్నాడు. దేవుడు ఒక్కడే. ప్రియమైన వారులారా, ఈ దేవుని తెలుసుకోవటానికి మానవుడు ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాడు. మానవుడు దేవుని తెలుసుకోవాలని ఎన్నెన్నో ప్రయత్నాలు చేస్తున్నాడు. అయితే దేవుడు తాను బయలుపరచుకోవటానికి ఆయన దేవునికి మానవులకు మధ్యవర్తిగా ప్రభు అయిన యేసు క్రీస్తు అను కుమారునిగా ఈ లోకానికి వచ్చాడు. ఈయన నిజమైన దేవుడును నిత్య జీవమునై ఉన్నాడని బైబిల్ సెలవిస్తా ఉంది. కనుక నిజమైన దేవుని గురించి బైబిల్ మాట్లాడుతా ఉంది. ఎవరయ్యా అంటే ప్రభు అయిన యేసు క్రీస్తు వారు. యెహోవాయే నిజమైన దేవుడును నిత్య జీవమునై ఉన్నాడని దేవుని యొక్క వాక్యంలో సెలవిస్తుంది. ప్రియుడా, ఈ దేవుని మొదట నువ్వు తెలుసుకోవాలి. ఈ దేవుని శక్తి సామర్థ్యాలు, ఈ దేవుని గురించిన సంగతులు, ఈ దేవుడు మానవుని రక్షించటానికి తన ప్రణాళికను భూమి మీదకి సిద్ధం చేసుకుని వచ్చాడు. కన్యమర్య గర్భమున జన్మించాడు. గొప్ప దేవుడైండి, సమీపింపరాని తేజస్సులో ఉన్న దేవుడు. ఆకాశమున సింహాసనము, భూమి నా పాదపీఠమని చెప్పిన దేవుడు ఒక అణువులో పరమాణువుగా తగ్గించుకొని సామాన్యమైన ఒక స్త్రీ గర్భమున జన్మించుటకు ఆయన లోకానికి వచ్చాడు. ఆయన మనందరి కొరకై జన్మించి లోకములో 33.5 సంవత్సరాలు జీవించి ఆయన మనందరి పాప దోషములను నివృత్తి చేయుట కొరకై పాపము నుండి మనల్ని విడిపించి మోక్ష రాజ్యమునకు హక్కుదారులుగా చేయుట కొరకై ఆయన పరిశుద్ధుడైన దేవుడు తన పరిశుద్ధమైన ప్రాణమును మన కొరకు దారుగా పోశాడు. ప్రియమైన వారులారా, ఈ దేవుడు భూమి మీద మరణించి సమాధి చేయబడి తిరిగి లేచి పరలోకానికి వెళ్ళి త్వరలో రాబోతూ ఉన్నాడు. ఈయనే నిజమైన దేవుడు, నిత్య జీవం. యేసు చెప్పాను, నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును అన్నాడు. కానీ ప్రియులారా, దేవుని గురించి నేనే అని చెప్పుకునే గ్రంథం భూమి మీద ఒకటే, బైబిల్ గ్రంథం. నేనే దేవుడను అని మాట్లాడుతుంది. కానీ ప్రియులారా, ఈ దేవుని నువ్వు తెలుసుకోవాలి. మొదట తెలుసుకున్న వారు దేవుని మరవకుండా జాగ్రత్తగా ఉండాలి. మొట్టమొదటిది. ఎందుకంటే సర్వము దేవునిదే. మనం పీల్చుచున్న గాలి, మనలో ఉన్న ఊపిరి దేవునిదే. నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపం, అది అంతరంగములన్నిటినీ శోధించును. నీ లోపల ఏముంది అది శోధిస్తూ ఉంటది. కానీ ప్రియులారా, ఇంకొక మాట, దీపము ఉండగానే ఇల్లు చక్కబెట్టుకంటే దేవుడు పెట్టిన దీపం మన నరుని యొక్క ఆత్మ, మన ఆత్మ అది ఆరిపోతుంది. దాని సమయం వచ్చినప్పుడు మనం వెలిగించుకున్న లైటు దీపం కూడా దానిలో నూనె అయిపోతే ఏమైంది? అది ఆరిపోతుంది. కరెంటు బిల్లు కట్టకపోతే ఏం చేస్తారు? వచ్చి ఫీజు బిక్కుపోతారు. ఇంకా తప్పితే కట్ చేస్తారు కూడా పోలేకి. కనుక ఆ రీతిగా భూమి మీద ఉన్న సామాన్యమైన దీపాలే ఆరిపోతున్నాయి. నువ్వు శాశ్వతమని ఎలాగనుకుంటావు? నీ జీవితం శాశ్వతమని ఎలాగనుకుంటావు? ఒక దినం నువ్వు ఈ లోకం విడిచిపెట్టాలి. అప్పుడు ఎక్కడికి పోతావు? ప్రియుడా, ఈయన దేవుడు గనక, ఈయన సృష్టించిన వాడు గనక, ఈ భూమి ఆకాశములు ఆయనవే గనక ఆయన యొక్క
సింహాసనం ఎదుట ప్రతి మానవుడు తీర్పులో నిలవబడతాడు. అక్కడ తీర్పు జరుగుతుంది. నువ్వు భూమి మీద యేసు దేవుని తెలుసుకొని దేవుని విషయమై జాగ్రత్తగా బ్రతికితే మోక్షము, పరలోకం, వైకుంఠములో ప్రవేశించమంటాడు. దేవుని తెలుసుకోకుండా, తెలుసుకున్న జాగ్రత్త లేకుండా బ్రతికావు కనుక నీకు మోక్ష రాజ్యంలో ప్రవేశము లేదు. నీకు నిత్య నరకం, అపవాదికి దాని దోతలకు సిద్ధపరచబడిన నిత్యాగ్నిలోనికి వెళ్ళు అంటాడు. కనుక ప్రియుడా, ఈ సత్యాన్ని మీకు బోధిస్తున్నాం కనుక ఈ దేవుని విషయమై నువ్వు కొంచెం జాగ్రత్త వహించి ఈ దేవుని తెలుసుకొని ఈయన విషయమై జాగ్రత్తగా జీవిస్తే నీకు మోక్ష రాజ్యం చాలా సులువుగా ఈయన ఏర్పాటు చేశాడు. ఇది రెండవది. మొదటిది మనము జాగ్రత్తగా ఉండాలి. ప్రభు సమయం, ప్రభు రాజ్యము సమీపించున్నది కనుక జాగ్రత్త కలిగి. మొట్టమొదటిది దేవుని విషయమై మానవుడు జాగ్రత్త కలిగి ఉండాలి. రెండవది చదవండి, ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం 9వ వచనం. ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం 9వ వచనం. అయితే నీవు జాగ్రత్త పడుము, నీ కనులారా చూచిన వాటిని మరువక ఉండునట్లును తొలగిపోకుండానట్లును రెండవది, ప్రతి మానవుడు మనస్సును జాగ్రత్తగా కాపాడుకోవాలి. మనస్సు మానవుని ఈడ్చుకొని పోతుంది. మనస్సు అనేటువంటిది దేవుని యొక్క వాక్యంలో సెలవిస్తున్న మాట ఏంటంటే హృదయము, మనస్సు, హృదయం పర్యాయ పదాలు. ఇవన్నీ రెండు ఒకటే. హృదయం అన్నిటికంటే మోసకరమైంది అన్నాడు. అందుకని మోసం చేస్తుంది కనుక దాంతో జాగ్రత్తగా ఉండాలి. ఎవరు మోసం చేస్తారు? మనల్ని ఎవరు చేయరు, నిన్ను నీవే మోసపుచ్చుకో. అందుకనే మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడడు. మనుషుడు ఏ పంటను విత్తనో ఆ పంటనే కోస్తాడు. కనుక నీ మనస్సు జాగ్రత్త, నీ మనస్సు జాగ్రత్త. నీ మనసులో ఏముందో, నా మనసులో ఇది ఉందని చెబితే నన్నంతా. అందుకని ప్రభు అంటున్నాడు, వరే నువ్వు చెప్పకపోయినా నీ మనసులో ఉన్నది నాకు తెలుసు. జాగ్రత్త. మనసు పిచ్చి పిచ్చిగా ఆలోచన చేశావంటే, నీ మనసు చెప్పినట్టు నడుచుకున్నావంటే జాగ్రత్త. ప్రమాదం పొంచి ఉంటుంది. కనుక ప్రతి మానవుడు దేవుని తెలుసుకున్నవాడైనా, దేవుని తెలుసుకుని వాడైనా మొదట దేవుని తెలుసుకోవాలి. దేవుని విషయమై జాగ్రత్త వహించాలి. నేనేదో పుట్టాను, నాకు ఇల్లు ఉంది, బంగ్లా ఉంది, వాకిలు ఉంది, ఆస్తిపాస్తులు ఉండి, తింటానికి సమృద్ధి ఉంది అనుకుంటే కుదరదు. ఇదంతా దేవుడిచ్చింది. ఒక భక్తుడు అన్నాడు బైబిల్లో, యెహోవా ఇచ్చెను, యెహోవాయే తీసుకొని పోయాను, యెహోవా నామమునకే మహిమ కలుగును గాక అన్నాడు. కనుక అంతా దేవుడిచ్చింది. కనుక రెండవ జాగ్రత్త ఏంటంటే మనసు జాగ్రత్తగా ఉండాలి. మనిషి చెడిపోవటానికి గల కారణం మనస్సు. కుటుంబాలు చెడిపోవటానికి గల కారణం మనస్సే. మనం బిల్డింగ్ ఎలా కట్టుకోవాలి, ఇలాగ బిల్డింగ్ రూపుదిద్దిందంటే కారణం మనస్సు. లోపల ఉన్నది కనుక బయటికి కార్యరూపం దాల్చుతుంది. అందుకని ప్రతి మానవుడు ప్రియులారా మనస్సును ఎరిగిన వాడుగా నడుచుకోవాలి. నీ మనసు జాగ్రత్తగా ఉంచుకోవాలి. కనుక మనసు ఎరిగిన దేవుడు ఈయన. మనసు ఎరిగిన దేవుడు. నా మనసా, అందుకని భక్తుడు ఏమన్నాడు, నా ప్రాణమా, క్షమించండి అది కాదు, దావీదేమన్నాడు, సన్నతించుము ఆయన పరిశుద్ధ నామమును, సన్నతించుము ఆయన చేసిన ఉపకారములలో దేనిని. ఈ మనసును అణుచుకోవాలంటే ఎప్పుడు ఆయన చేసిన ఉపకారాలు తలుచుకుంటా ఉండాలి. లేకపోతే ఇప్పుడు మనుషులు ఎట్లున్నారంటే, ఏం చేశాడంటే దేవుడు మాకు అంటారు. ఏం చేశాడంటే, ఏం చేయాలి దేవుడు ఇచ్చింది అనుభవిస్తున్నాం, చేసేదంతా దేవుడే, ఇచ్చిందంతా దేవుడే. ఏం చేశాడు దేవుడు అంటావు? అందుకే మహాభక్తుడు అన్నాడు, ఆయన చేసిన ఉపకారములో దేన్ని మరవరు. కనుక మనస్సు జాగ్రత్తగా ఉంచుకో. ఈ మనస్సు నా వల్ల కాదంటావా, వచ్చేయి ఆయనకి ఇచ్చేయి మనస్సు. అయ్యో నా మనసు ఏందో రకరకాలుగా కోరికలు కోరుతా ఉంది, రకరకాల ఆలోచనలు, తలంపులు. పొద్దున్న లేగిస్తే అసలు మెలుగు వచ్చి అదే గుర్తొస్తుంది. నీ చేత కావట్లేదా, దాన్ని అణుచుకోవటం, కాపాడుకోవటం దేవునికి ఇచ్చే. నా కుమారుడా నీ హృదయము నాకిమ్ము. ఓ ప్రభువా నా మనసును కాపాడుకుంటూ అణుచుకుంటూ నా చేత కావట్లేదు, ప్రభు నా హృదయంలోనికి రాని ఆహ్వానిస్తే
ఆయన నీ హృదయంలోకి వస్తాడు. ఇప్పుడు ఇంటి వారు మమ్మల్ని ఆహ్వానించారు, అందుకనే రత్నమ్మ గారి ఇంటికి వచ్చాం. అలాగే ప్రభుని ఆహ్వానిస్తే ఆయన నీ హృదయంలోకి వస్తాడు. నిండు నెమ్మది, సమాధానం, సంతోషం దేవుడు నీకు కలుగు చేస్తాడు. లేదు నీ మనసుకు నచ్చినట్టు జీవిస్తే ఒక దినం లోకం విడిచిపెడతావు. జాగ్రత్త, నీ క్రియలే నిన్ను పట్టిస్తాయి. ఇది రెండవది. మూడవది చదవండి. 4వ అధ్యాయం 19వ వచనం. సూర్యచంద్ర నక్షత్రములైన ఆకాశ సైన్యములను చూచి, ఆకాశ సైన్యములను చూచి మరుకొల్పబడి ఈ దేవుడైన యెహోవా సర్వాకాశము క్రిందనున్న సమస్త ప్రజల కొరకు పంచిపెట్టిన వాటిని నమస్కరించి వాటిని పూజింపకున్నట్లును బహు జాగ్రత్త పడుడి. సర్వాకాశము క్రింద మనుష్యుల కొరకు ఇచ్చినవి ఏమేమి ఇచ్చాడు? సూర్య చంద్ర నక్షత్రాలు, చెట్టులు, పక్షులు, జంతువులు, ప్రాకు పురుగులు, కొండలు, లోయలు, పర్వతాలు అన్ని కూడా దేని కొరకు ఇచ్చాడంట? మనుషుల కొరకు. చదవండి మరలా. సూర్యచంద్ర నక్షత్రములైన ఆకాశ సైన్యమును చూచి మరులు కొల్పబడి ఈ దేవుడైన యెహోవా సర్వాకాశము క్రింద ఉన్న సమస్త ప్రజల కొరకు పంచిపెట్టిన వాటిని నమస్కరించి వాటిని పూజింపకుండా భూమి మీద సమస్తమును మనుషుల కొరకు సిద్ధపరిచాడు. అవి మన కొరకు సిద్ధపరచబడితే వాటికి నమస్కారం చేస్తే అట్ట. కనుక ప్రియమైన వారులారా, భౌతికమైన వాటిని పూజించకూడదు, నమస్కరింపకూడదని ప్రభు సెలవిస్తూ ఉన్నాడు. దేనిని కూడా పూజింపకూడదు, నమస్కరింపకూడదు. అవన్నీ నీ కొరకు ఇచ్చాను. ఎవరి కొరకు ఇచ్చాడంట? మానవుల కొరకు ఇచ్చాను, మనుషుల కొరకు ఇచ్చాను. కనుక ప్రియమైన వారులారా, ఒక ఆయన త్వరగా పోతూ ఎదురు దెబ్బ తగిలి పడ్డాడు. పడితే కాలు గోరు లేచిపోయింది, ముక్కుకు దెబ్బ తగిలి రక్తం కాదు, కింద ఆ రక్తం, పైన ఈ రక్తం. ఏం చేస్తున్నాడు తెలుసా? ఈ రక్తం ఎంత చూసి ఆ ఎదురు దెబ్బ తగిలిన రాయికి నమస్కారం చేస్తున్నాడు, దానికి దండం పెడుతున్నాడు. ప్రియమైన సహోదరి సహోదరుడా, కనబడుతున్న సృష్టికర్త సృష్టమును పూజిస్తున్నాం. సృష్టికర్త అయిన దేవుని విడిచిపెట్టి సమస్తము మన కొరకే సృష్టించాడు. సర్వాకాశము క్రింద ఉన్నవన్నీ ఎవరి కొరకంట? మానవుల కొరకే. మన వాటి కొరకు లేవు, మన వాటికి నమస్కరించాల్సిన పని లేదు. మానవుల కొరకు సృష్టించాడు కనుక వాటికి నమస్కరింపకుండా జాగ్రత్తగా ఉండాలి. కనుక ఇక్కడ ఇంకో మాట చెప్పాలి. క్రైస్తవులు కూడా, క్రైస్తవేతరులు కాదు, క్రైస్తవులే రకరకాలైన బొమ్మలు, విగ్రహాలు చేసుకుని వాటికి మొక్కుతున్నారు. వాటిలో దేవుడు ఉన్నాడు అనుకొని వాటికి మొక్కుతున్నారు. ప్రియమైన వారులారా, ప్రాముఖ్యంగా చెప్తున్నాడు, ఆకాశము క్రింద సృష్టించబడిన దానిని దేనికి కూడా మనం నమస్కారము చేయకూడదు. ఇది ఎన్నది? మూడో. మొదటిది, దేవుని మరవకుండా జాగ్రత్తగా ఉండు, నీ జీవితానికి ధన్యుడు అవుతావు. ఆ దేవుడు ఎవరో తెలుసుకో. రెండవది, మనస్సును జాగ్రత్తగా కాపాడుకో, నీవు నీ కుటుంబం ధన్యకరమైన జీవితంలో జీవిస్తారు. మూడవది, సృష్టమును పూజించకుండా జాగ్రత్తగా ఉండు. ప్రియమైన సహోదరి సహోదరుడా, దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. దేవుని వైపు చూడు. 4 చదవండి. 4 దేవుని యొక్క వాక్యములో 4 హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం. హెబ్రీ 2వ అధ్యాయం 1వ వచనం. కావున మనం వినిన సంగతులను విడిచిపెట్టి కొట్టుకొని పోకుండానట్లు వాటి యందు విశేష జాగ్రత్త కలిగి ఉండవలెను. ఎన్నది? 4వది. వినిన సంగతులు అంటే దేవుని యొక్క వాక్యము. దేవుని యొక్క వాక్యమునందు విశేషమైన జాగ్రత్త. ప్రతిదినం వాక్యము చదవాలి, ప్రతిదినం వాక్యము వినాలి, ప్రతిదినం వాక్యానుసారముగా నడుచుకోవాలి. ప్రియమైన వారులారా, దేవుని యొక్క వాక్యం, పరిశుద్ధ గ్రంథం బైబిల్ సెలవిస్తా ఉంది. ఈ ప్రాముఖ్యమైన జాగ్రత్తలు మనం తప్పకుండా వహించాలి.
షుగర్ పిల్ల వేసుకోకుండా మర్చిపోం. థైరాయిడ్ పిల్ల వేసుకోకుండా అస్సలు మర్చిపోయి తలకాడే పెట్టుకుంటుంది. లేవగానే గోళీ తీసుకొని వేసుకోవాలి. కానీ వీటి విషయమై ఎంతో జాగ్రత్త కలిగి ఉంటాం. అయితే ప్రభు అంటున్నాడు విశేషమైన జాగ్రత్త. ఏ విషయమై? వినిన వాటి విషయమై, అంటే వాక్యము విషయమై. ప్రియుడా, దేవుని వాక్యాన్ని అనుసరిస్తున్నావా? దేవుని వాక్యం ఏం చెప్తుందో గ్రహిస్తున్నావా? అందుకనే కొన్నిసార్లు అంటాడు, నా జనులు వినుమట్టుకు విందురే గాని వారు గ్రహింపరైరి. ప్రియమైన వారులారా, దేవుని ఎదుట మనం నిలవబడాలి. దేవుని రాజ్యం సమీపిస్తుంది. నీకు వాక్య విషయమైన జాగ్రత్త లేకపోతే భౌతికమైన వాటి విషయమైన జాగ్రత్త అవన్నీ విడిచిపెట్టే ఎంతో జాగ్రత్త కలిగి ఉంటాం. తినే విషయంలో, త్రాగే విషయంలో, కట్టుకునే విషయంలో అన్ని జాగ్రత్తగా కలిగి ఉంటాం. కానీ వాక్యం విషయంలో జాగ్రత్త లేదు. కొంతమంది దగ్గర బైబిల్ అంతా మాసిపోయి పొగబట్టినట్టు ఉంటుంది. అదే పట్టుకొని వస్తారు, అదే తీసుకొని వస్తారు. ఆ పాటల పుస్తకం అంతా నల్లగా అయిపోయి ఉంటుంది, అదే తీసుకొని వస్తారు. అవి మన బ్రతుకులకు శాశ్వతమైన జీవాన్ని ప్రసాదిస్తాయి. కనుక దేవుని యొక్క వాక్యం పరిశుద్ధమైనది. అది మంచిగా ఉండాలి, నీట్గా ఉండాలి. జనాల్లో కూడా సేవ చేశారు తిమ్మతాకులు. ఆయన దగ్గర మేము ఉన్నాం. ఇంకా 31 3-4 రోజులు ఉన్నాక ఆయన కిందకి దిగి వస్తాడు బుక్ రూమ్కి. మేము బుక్ రూమ్ డ్యూటీ చేసినాం. అరే మెటీరియల్ అంత వచ్చిందా? కొత్త సంవత్సరం వచ్చింది అనుకోలేదు. నాకు చెప్పాలి కదా నువ్వు మెటీరియల్ ఇస్తే అని చెప్పేసి వచ్చాడు, లోపలికి వచ్చాడు. ఈ సంవత్సరం కొత్త ఐటమ్స్ ఏమైనా ఉన్నాయా? కొత్త మోడల్స్ బైబిల్ ఏమైనా వచ్చినాయా? వచ్చినాయి. కొత్త మోడల్ ఈ సంవత్సరం మంచి మోడల్ ఒకటి రిలీజ్ అయింది, వచ్చింది చూస్తున్నాం. అక్కడ నుంచి బైబిల్ సొసైటీ డైరెక్ట్ మెటీరియల్ ఆడ నుంచి వస్తుంది. ఈ బైబిల్స్ వచ్చినాయి. లోపలికి వచ్చి బుక్ రూమ్లో అప్పుడు ముగ్గురు డ్యూటీ చేస్తా ఉన్నాం. వచ్చి 4 బైబిళ్ళు తీసుకున్నాడు. ఇంకేవేవో తీసుకున్నాడు. కొత్త మోడల్ అన్నాయి. 4 బైబిళ్ళు తీసుకున్నాడు. 4 బైబిళ్ళు తీసుకొని ఇటు బిల్లు ఎంత చూడన్నాడు. వాడి బిల్లు కౌంట్ చేసి ఎంత అయిందనుకున్నాను. అంతా బిల్లు కట్టేశాడు. బిల్లు కట్టేసి ఇగోనా ఈ 3 బైబిళ్ళు మీరు ముగ్గురు తీసుకోండి, ఇక నాకు అని చెప్పేసి బైబిల్ తీసుకొని వెళ్ళిపోయాడు. ఖచ్చితంగా కొత్త బైబిల్ తీసుకొని పులిపెట్టి మీదకి వస్తాడు. కనుక ప్రియమైన వారులారా, ఆయన దగ్గర చూసింది కొత్త బైబిల్. దేవుడు సంవత్సరం అంతా కాపాడుతూ వచ్చాడు. కనుక దానిని మరవకుండా జాగ్రత్త. దేవుని యొక్క వాక్యం ఏదో చదివి ఈ చెవును విని ఆ చెవును విడిచిపెట్టేది కాదు. వాక్యం బైబిల్ చదివిస్తుంది. బైబిల్ వచ్చి నన్ను మరవకుండా జాగ్రత్తగా ఉండు. అందుకని ఇందాక పాట పాడుకున్నాం, నా మాట వినుమని ప్రభు. ఏ విషయంలో జాగ్రత్త ఉండాలా? మానవులకు చెప్పండి. దేవుని విషయమై జాగ్రత్త 2, మనసు విషయమై జాగ్రత్త 3, సృష్టిని పూజించకుండా నువ్వు పూజించే వస్తువులు, డబ్బు, ధనము, ఇల్లు, వాకిలు, ఉద్యోగం, వ్యాపారం, అందరూ రకరకాలైనటువంటి వాటిని పూజిస్తారు. కనుక సృష్టములో ఉన్నది దేనిని పూజించకుండా జాగ్రత్త పడు. 4వది దేవుని యొక్క వాక్యమును జాగ్రత్తగా గైకొను. అంటే వాక్యము విషయమై జాగ్రత్తగా ఉండాలి. చివరికి ఒక మాట చెప్పి ముగిస్తాను. చదవండి. 5వది హెబ్రీ 8వ అధ్యాయం 5వ వచనం. హెబ్రీ 8వ అధ్యాయం 5వ వచనం చదవండి. అమర్చబడినప్పుడు మాదిరి చొప్పున నీకు చూపించిన మాదిరి చొప్పున సమస్తమును చేయుటకు జాగ్రత్త పడు. మాదిరికరమైన జీవితం ఈ భూమి మీద యావత్తు లోకానికి
ప్రభు అయిన యేసు క్రీస్తు వారే మాదిరి. ఆయన మాదిరికరముగా జీవించాడు. ఆయన మాదిరికరముగా జీవించాడు. కుటుంబానికి, విశ్వాసులకు, పరిశుద్ధులకు, భర్తకు భార్య, భార్యకు భర్త, తల్లిదండ్రులకు పిల్లలు, పిల్లలకు తల్లిదండ్రులు, పెద్దలకు చిన్నలు, చిన్నలకు పెద్దలు మాదిరికరముగా జీవించటం, అదే దైవ సందేశం, అదే దైవ భక్తి, అదే దైవ నీతి. అందుకని అంటున్నాడు, నేను నీకు కొండ మీద చూపించిన మాదిరి చొప్పున సమస్తమును చేయుటకు జాగ్రత్త పడు. ఈనాడు మాదిరి పోయింది. ఏం లేదు బ్రదర్, పాత నీళ్ళు అన్ని పోయిన, కొత్త నీళ్ళు వచ్చినాయి. కొత్త నీళ్ళు వస్తే అవి కూడా నీళ్ళే, అవి కూడా నీళ్ళే. అవేం బులుగు రంగు, ఎరుపు రంగు పూసుకొని లేవు, అవి కూడా నీరే. రకరకాల పద్ధతులు, రకరకాల ఆచారములు, రకరకాలైనటువంటి ఏర్పాట్లు కుటుంబాల్లో, వ్యక్తుల యొక్క జీవితాల్లో, సంఘాల్లో ప్రవేశించాయి. అయితే ఒకటి గుర్తుపెట్టుకో, శ్రమ తప్పక కలుగును, అది ఎవరి వలన కలుగునో వారికి శ్రమ. మాదిరి విడిచావు, పద్ధతిని మరిచావు, క్రమాన్ని విడిచావు. తల్లిని పిల్లని లేదు ఈనాడు కుటుంబంలో, పెద్ద చిన్నని లేదు, మంచి మర్యాదని లేదు. ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నాం, జాగ్రత్త లేకుండా బ్రతుకుతున్నాం, అజాగ్రత్తగా జీవిస్తున్నాం. దాని అంతము మరణం, దాని గమ్యస్థానము నరకం. జాగ్రత్త లేని ప్రతి మానవుడు జాగ్రత్త వహించాలి. కొద్ది కాలమే, పరిమితి దినములతో కూడిన మానవుడు. ఆయుష్ కాలం పరిమితితో కూడింది. నువ్వు పుట్టినప్పుడే నీ ఆయుష్ కాలము రాయబడింది, లెక్కించబడింది. ఒక్క దినము కాదు కదా, ఒక్క గడియ కూడా భూమి మీద నీకు ఎక్స్టెన్షన్ చేయబడదు. మనమైతే ట్రాన్స్ఫర్ డబ్బులు ఇచ్చి ఆపుకోవచ్చు, కావలసిన చోటకు పోవాలంటే డబ్బులు ఇచ్చి పోతున్నారు. ప్రియమైన వాళ్ళారా, హాస్పిటల్లో రోగి అయి చావబోతున్నాడంటే ఇతర దేశాల నుంచి డాక్టర్స్ పిలిచి కొంతకాలం వైద్యం చేపిస్తున్నారు. కానీ దేవుని నువ్వు అడ్డగించలేవు, ఆపలేవు. ప్రభు నామను మనం చేస్తున్నాను. ఈ జాగ్రత్త నీకు నాకు తెలియపరచటానికే ప్రేమగల రక్షకుడు పరలోకం నుండి భూలోకానికి వచ్చాడు. తన ప్రాణమును పెట్టాడు, తన రక్తమునంతా దారుగా కార్చాడు. ఇట్టి జాగ్రత్తనివ్వటానికే ఆయన ఈ లోకానికి వచ్చాడు. దేవుని బిడ్డగా చేయబడితే ఈ జాగ్రత్తలన్నీ నీ వశమవుతాయి. దేవుని బిడ్డగా నువ్వు అంగీకరించబడితే దేవుడే నీకు తగిన జాగ్రత్తను అనుగ్రహిస్తాడు. దేవుని విషయమై జాగ్రత్తగా ఉండటానికి దేవుడే దినదినము నీతో మాట్లాడుతాడు. సృష్టమును పూజించకుండా ఉండే విషయంలో దేవుడే నీ కొరకు సృష్టి చేయబడిందని నిత్యము ఆ సృష్టిని తెచ్చి నీ పాదాల దగ్గర పెడతాడు. మూడోది ఏంటి? మూడోది మనసు. మనసు కనుక ప్రభువే నీ మనసులో ఉండి దైవికమైన అదుపులో ఉంచుతాడు. నీ మనసు ఏది రేకెత్తించినా, మనసులో ఏది పుడుతున్న వాటిని అణిచివేసేటట్టుగా దేవుడు నీకు ఆ శక్తి, సామర్థ్యం ఇస్తాడు. నాలుగోది దేవుని యొక్క వాక్యం దినదినం నీతో మాట్లాడుతూ నిన్ను నడిపిస్తుంది, నీకు సాయం చేస్తుంది. వాక్యం గురించి తెలియాలంటే 119వ కీర్తన చదువుకోండి. నీ వాక్యము నా పాదములకు దీపము అన్నాడు. నీ వాక్యం వెల్లడి ఒకటి తోడనే వెలుగు కలుగును. ప్రియమైన వారులారా, నీ వాక్యము నా జీవితానికి, నా బ్రతుకుకు ఎంతో నెమ్మది కలిగిస్తుంది. కనుక దేవుడే దినదినము అట్టి వాక్యంతో నిన్ను బలపరుస్తాడు. చివరికి ఐదోది మాదిరికరమైన జీవితం. మాదిరికరమైన జీవితం. నీకేం తక్కువ? ఇది వేసుకో, అది వేసుకో, ఇది కట్టుకో, అది కట్టుకో, ఇది పూసుకో. వద్దొద్దు అనిపిస్తుంది మనసుకి. నాకు అవన్నీ వద్దు. నేను మాదిరికరముగా బ్రతకాలనుకుంటున్నాను. నా ఇంట్లో పెద్దోళ్ళు ఉన్నారు, వారి ఎదుట మాదిరికరముగా ఉంటా. నా ఇంట్లో పిల్లలు ఉన్నారు, వారి ఎదుట మాదిరికరముగా ఉంటా. నా తల్లిదండ్రులు ఉన్నారు, వారికి మాదిరికరముగా ఉంటా.
దేవుడే నీకు మాదిరిని నేర్పిస్తాడు. ప్రియులారా, ఈ దైవభక్తిని అలవర్చుకో, ధన్యుడు అవుతాను. ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచు. ఇటు జాగ్రత్తలతో దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని నింపుతాడు. ఇటు జాగ్రత్తలతో నడిపిస్తాడు. దేవుడే నీకు సహాయపడతాడు. అలాగన ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ కుటుంబానికి ఇంతవరకు సహాయపడుతూ వచ్చిన దేవుడు ముందుకు కూడా సహాయపడి వీరిని నడిపించును గాక. నీవు కూడా ఇంటి జాగ్రత్తతో నడిపించబడాలంటే యేసే మార్గం. ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచండి. నేడే మీకు అనుకూల సమయం, ఇదే రక్షణ దినం. ఎంత గొప్ప రక్షణను నిర్లక్ష్యం చేసి అజాగ్రత్త కలిగి జీవించి మరణించి నరకానికి పోకుండా ఉండటం కొరకై ఈ మాటలు మీకు చెప్పుచు మా చేతులు మేము కడుక్కుంటున్నాం. ప్రార్థన చేస్తాం. ప్రేమ కలిగిన మహాపరిశుద్ధుడు పరలోక తండ్రి, దయాదాక్షిణ్య పూర్వకుడు మా గొప్ప దేవ, కృపా సమృద్ధి కలిగిన మా పరమ తండ్రి, తమ ప్రియ కుమారుడు మా ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు వారి దివ్యనామంలో సాగిపరచు ఈ కాల సమయంలో మిమ్మల్ని కొనియాడుచు కీర్తిస్తున్నాము. మహిమలో ఉన్న నీ దాసుడు మా ప్రియ సోదరుడు యేసుపాదం గారిని బట్టి, నీ దాసురాలు మా ప్రియ సోదరి అన్మయాన్ని బట్టి స్తోత్రాలు వందనాలు. వారు ఈ జనాల్లో బెరాక ప్రార్థన మందిరం పునాదులుగా వారు ఎంతో సేవ చేసినారు నాయన. స్థుతులు చెల్లిస్తున్నాము. దయాముడ కృపాభక్తుడు మా స్వామి, వారిని ప్రేమించిన ప్రేమతున్న పిల్లలందరూ బట్టి వందనాలు నాయన. పెద్ద కుమారుడు నిదాసు యేసువర్ధన్ బట్టి వందనాలు. మా ప్రియ సోదరి నిదాసు రత్నకుమారి గారిని బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన. బెనహర్ను బట్టి వందనాలు చెల్లిస్తున్నాము నా దేవా. మా ప్రభు కుమార్తెలు నిదాసులు మెడిసిన్ బట్టి హెలను బట్టి స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాము. వారి కుటుంబాలను బట్టి వారి బిడ్డలను బట్టి మీకు వందనాలు ఇంకా స్థుతులు చెల్లిస్తున్నాము. వారికి ఇచ్చిన మీ క్షేమవర్తను బట్టి స్థుతులు చెల్లిస్తున్నాము. మహోన్నతుడు మా దేవ, వారి గృహమును ఆధారం చేసుకుని ఈ ప్రాంతంలో ప్రకటించబడిన సువార్తను బట్టి వందనాలు తండ్రి. ఆ సువార్త సేవకు మీరే నీరు కట్టి ఫలింపు చేయండి. ప్రభునందు మీ ప్రయాసం వ్యర్థం కాదని సెలచిన దైవ వాగ్దానం నెరవేర్చి అనేకులకు రక్షణ కలిగించమని ప్రార్థిస్తున్నాము నాయన. ఈ సమయంలో కూడా నాయన మీ దాసుని బలపరిచి నిలబెట్టుకొని నాయన మీరు విడుదల చేసిన నీ దైవ వాక్కులను బట్టి స్తోత్రాలు నాయన. మా దేవుడు మమ్మల్ని రక్షించిన మా దేవుడు, ఐగుప్తుల నుండి పాప దాస్యముల నుండి మమ్మల్ని విడిపించిన మా దేవుని మరవకుండా మేము జాగ్రత్త పడాలని ఎంతో స్పష్టంగా మీరు జ్ఞాపకం చేసిన దాన్ని బట్టి స్తోత్రాలు. మా మనసును మేము జాగ్రత్త చేసుకుంటూ ప్రభువా మీరు హెచ్చరించిన మీ హెచ్చరిక వాక్యం బట్టి వందనాలు. అంతేకాదు తండ్రి నాయన, సృష్టిని పూజించకుండా నాయన లోకంలో అయితే మానవులు అనేక రకమైనటువంటి విగ్రహారాధన చేస్తున్నారు. కానీ క్రైస్తవులమైన మేము, శ్వాసమైన మేము నాయన మా హృదయంలోని విగ్రహాలు పెట్టుకుంటున్నారని నీ వాక్యం సెలవిచ్చినారు నాయన. నాయన అటువంటి దుస్థితి నుంచి మమ్మల్ని తప్పించండి నాయన. నాయన విగ్రహారాధన చేయకుండా మమ్మల్ని కాపాడమని ప్రార్థిస్తున్నాము. అంతేకాదు తండ్రి నాయన, మేము నీ వాక్యానుసారంగా నడుచుకుంటాం. మా ముందు ఉంచినటువంటి మాదిరికరము నాయన, మాదిరికరమైనటువంటి జీవితాన్ని మేము జీవించడానికి సహాయం చేయండి. వినిన సంగతులను విడిచిపెట్టి కొట్టుకొని పోకుండా, లోకస్తులో కొట్టుకొని పోకుండా మమ్మల్ని కాపాడండి. మేము జాగ్రత్త పట్టుకు మాకు సహాయపడమని ప్రార్థించుకుంటున్నాము. మహోన్నతుడా, ఈ సమయంలో చేరువచ్చిన ప్రతి బిడ్డను జీవించమని ప్రార్థిస్తున్నాము. మరి ఈసారి ప్రియ సోదరి రత్నమ్మ గారికి కావాల్సిన ఆరోగ్యం ఇవ్వండి, క్షేమం ఇవ్వండి. బిడ్డలను కుమార్తెలను మీరు జీవించండి. మరి చిన్న కుమార్తె విషయంలో గర్భఫలములకై ఎదురు చూస్తున్నారని ప్రార్థించినారు నాయన. మీరే దయపాలించండి నాయన. మీరు జ్ఞాపకం చేసుకున్నారండి నాయన, మీరు జ్ఞాపకం చేసుకోనండి నాయన. నీవు ద్వారం మూయగా ఎవడు తెరవలేడు, నీవు తెరవలేవుడు మీరు లేడు కనుక నీ కరుణ కటాక్షంలో విస్తారంగా కనపరిచి మీరే సహాయపడమని ప్రార్థించుకుంటూ ఈ సమయంలో చేయబడిన దీన పరిచర్యకు ముద్ర వేసి తండ్రి తీర్పు దినం వరకు తండ్రి ముద్రించమని మీకు అప్పగించుకుంటూ జీవించమని చేరువచ్చిన ప్రతి బిడ్డను ఆశీర్వదించమని
వందనములు స్తోత్రములు కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ప్రేమించి ప్రాణమర్పించిన ప్రాణప్రియుడైన యేసు క్రీస్తు ప్రభువారి మహోన్నతమైన పరిశుద్ధ దివ్యనామములో స్తుతించి ప్రార్థించి బహు వినయముగా వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క కృపయు, మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యుల సహవాసము ఈ కుటుంబం అంతటికి చేరవచ్చిన మనకందరికి సదాకాలము తోడైండును కాక. ఆమేన్. ఆమేన్. మహిమా ఘనత స్తుతి ప్రభావము నీకే కలుగును గాక. నీకే కలుగును గాక మా దేవా, నీకే కలుగును గాక. మహిమా ఘనత స్తుతి ప్రభావము నీకే కలుగును గాక. నీకే కలుగును గాక. ఆమేన్. ప్రైజ్